ఆ హత్య నువ్వు చూడలే, నీకేం తెలియదు. దానికి ఇది గిఫ్ట్. కావాలనా వద్దా? ఇదేనా కమిషనర్ ఆఫీస్? కమిషన్ ఆఫీస్. ఆలోచించకండి మీరు. వాడి పొగరనచే బాధ్యత నాది. ఇన్స్పెక్టర్, ఎంత మదవరా నీకు? నీ మదం అంతా అణచేస్తాను. नीचुवन ఏం చూసారు? ఖతం కరావ్. ఇవాళ నుంచి నేను నీ గులాంగుంటానన్నా. అన్నా నన్ను చంపొద్దన్నా. అన్నా నేను నీ బూట్లు సాఫ్ చేస్తా బతికేస్తానన్నా. అన్నా అందుకే నేను రాక్షసునయ్యాను. అయినా నాలో మానవత్వం ఉంది.
నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. దిగులు పడకమ్మా. వాడి కాళ్ళు పట్టుకునైనా సరే నీ నుదురు కుంకుమ పెట్టిస్తాను. హలో దాదా, నేను బుల్లెట్ని. వెరీ గుడ్ న్యూస్. అన్న అర్జున్ ఇవాళ రాత్రి కలుసుకుంటారు డక్కన్ గార్డెన్స్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ దగ్గర. బాధతో సుమని కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి అవసరం లేదు. తన దారేదో తనే వెతుక్కుందిగా. ఆలుమగలిద్దరూ పోవలసింది ఒకే దారిలో. మా దారికి అడ్డుగా మీరున్నారే, అడ్డు గోడల. గోడ కూలిపోతుంది, కానీ నేను చచ్చిన నింద ఈ వంశం మీద పడుతుంది. వంశం మీద, నీ మీదే. నువ్వు చస్తే నే సంతోషిస్తాను, జనం పండగ చేసుకుంటారు. అర్జున్, మీరు సంతోషంగా ఉండడం చూసేకే నేను చస్తాను. నువ్వు చస్తేనే నేను సంతోషంగా ఉంటాను. అర్జున్, ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష. ఒక విధవలా తెల్ల చీర కట్టుకుని బొట్టు లేకుండా ఇంట్లో ఉంది. ఈ ఘోరం చూస్తూ ఎలా ఉండను? నీ వల్ల విధవులై కన్నీటితో బతుకుతున్న ఎందరో ఆడవాళ్లలాగా. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అర్హతున్న ఉద్యోగాలు దొరక్క ఆశలు నిరాశలైతే ఆత్మహత్య చేసుకున్న ఎందరో నిరుద్యోగుల్లాగా, నీ అక్రమాలకు గులాములైన పోలీస్ ఆఫీసర్స్ లాగా. ఈ ఘోరాలకు నేనే కారణం కాదు. నేను కిరాతకుణ్ణి కాదు, పరిస్థితులకు బానిసనైపోయాను. నీలాగే పరిస్థితులకు బానిసలైన కోట్లాది జనం కూడు గుడ్డాలే కల్లాడుతున్నారు. వాళ్ళెవరూ నీలా తయారవ్వలేదే. దిక్కులేని ఆ దరిద్రంలో నువ్వు ఒకటివైతే నీ కన్నీటికి వెలివిచ్చేవాణ్ణి, గుండెల్లో గుడి కట్టి పూజించేవాణ్ణి. నువ్వు గూండావి, కరుడు లేని కసాయివాడివి. నీ ఈ గూండా రాజ్యాన్ని అంతం చేయడమే నా ధ్యేయం. చూడు, తప్పు చేసింది నేను. ఆ నేరానికి నన్ను శిక్షించు. నా కూతుర్నెందుకు? నేరం చెయ్యడం, నేరానికి అండగా ఉండడం నేరమే గనక ఆ శిక్ష నేనైనా నువ్వైనా సుమైనా అనుభవించక తప్పదు. నే చెప్పే కదా నీ సమాధిపై పెడతానని. కమ్ ఆన్, టేక్ దిస్. కౌంట్ యువర్ డేస్ ఫ్రమ్ నౌ. అంకుల్, డాడీ ఎలా ఉన్నారు అంకుల్? అంకుల్, అంకుల్, డాడీ ఎలా ఉన్నారు అంకుల్? చేతులు పెట్టు. డాడీ అంటే డాడీ ఇంకా కొనవ పెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వే, నీ కుంకుమే. ఇదే మొదటి బలి తల్లి. ఇకపైన వాళ్ళు ఒక్కొక్కరిపైన విరుచుకుపడతారు, కాల్ చేస్తారు. మా వల్ల నీకు కష్టాలు వస్తాయి. అంకుల్, మనందరినీ రక్షించగలిగిన వాడు అన్న ఒక్కడే. మనం బ్రతకాలంటే ఆయన బ్రతకాలి, లేదంటే వాళ్ళందరినీ చంపేస్తారు. మా వల్ల నువ్వు, నీ కొడుకు, భర్త అందరూ చస్తారు. సుమా, వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే మనమందరం ఒక్కటవ్వాలి. ఓకే? వాట్? అన్నగారిని షూట్ చేశారా? ఎవడవాడు? నేనే. అన్న కాదు, పెద్ద అన్న. మీ అన్నని ఖలాస్ చేసిన